హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కటింగ్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. మోడల్ బ్లౌజు, ఈ పిక్లో చూపించిన మోడల్ ఈ బ్లౌజ్ అండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది నేను కటింగ్ చేయలేదు కటింగ్ వీడియోలో, ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. మార్కింగ్ చేసి వదిలిపెట్టాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది చూడండి ఏ విధంగా స్టిచ్ చేద్దాము అనేది. ఇలా నేను ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తున్నాను ఇది, ఎందుకంటే రా సిల్క్ క్లాత్ పోగుల్లాగా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా రెండు చివర్లు ఈ విధంగా పెట్టేసుకొని, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మన ఛానల్లో ఉందండి ఇంతకుముందు. ఒకసారి ఇది కొంచెం స్పీడప్ అయితే, ఒకవేళ అర్థం కాకపోతే ఆ వీడియో చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇంకొక వైపు మనం లైనింగ్ అనేది ఫస్ట్ అటాచ్ చేయాలి. కానీ నేను ఇప్పుడు చేసేస్తున్నాను చూడండి. వన్ సైడ్ పీస్ జాయింట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఇన్విజిబుల్ అని. సో ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను, పర్లేదు. ఈ విధంగా ఫస్ట్ అయితే మిడిల్ పోర్షన్ ఉంటుంది కదా, అది లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మన ఛానల్లో ఉందండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, చెక్ చేయండి. ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని నేను వీడియో అనేది కొంచెం స్పీడప్ చేసేసాను చూడండి. ఈ విధంగా లైనింగ్ అటువైపు నుండి పెట్టాను, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇటువైపు నుండి, లైనింగ్ అనేది అటువైపు. ఇలా పెట్టి స్టిచ్ చేయడం వల్ల మనకి ఇన్విజిబుల్గా ఉంటుంది చూడండి. నేను ఈ స్టిచ్ చేసిన తర్వాత ఇటువైపు ఫోల్డ్ చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సపోర్ట్ చేస్తేనే కదండి కొంచెం మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయాలి. కాకపోతే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లాగి కుట్టకూడదండి. సాగితే అసలు షేప్ అవుట్ అవుతుంది, అస్సలు ఏం బాగా రాదు ఫినిషింగ్. క్లాత్ అనేది ఎక్కడ సాగదీయకూడదు, రెండు సమానంగా పెట్టేసుకొని మెల్లమెల్లగా కార్నర్స్ దగ్గర తిప్పుతూ స్టిచ్ చేయాలి చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా లైనింగ్ ఈ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటే ఇక్కడ మనకి ముడతల్లాగా కనిపించవు. పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత సైడ్కి అంతా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. కింద మనము నడుం బెల్ట్ అనేది వేస్తాం కదా, అలాగే స్ట్రైట్ పీసులు తీసుకొని కింది వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసాము. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకొని 1 ఇంచ్ విడ్త్తో ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని లోపలికి అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ హెమ్మింగ్ ఏం అవసరం లేదు, బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ నడుం బెల్ట్ వేస్తాం కదా అక్కడ చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకి ప్రిన్సెస్ కట్. ఇక్కడ ఇప్పుడు మనకి సిల్వర్ పైపింగ్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే శారీలో బార్డర్ వచ్చేసి సిల్వర్ ఉంది. శారీలో బ్లౌజ్ కాదండి, విడిగా తాన్లో కట్ చేయించింది. దీనికి సిల్వర్ కాంట్రా కలర్ అనేది సిల్వర్ వచ్చింది. సో బార్డర్ కలర్ నేను సిల్వర్ పైపింగ్ అనేది వేస్తున్నాను. నేను ఫూట్ ఏం చేంజ్ చేయలేదు, నార్మల్ ఫూట్తోనే ఈ పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకొని మళ్ళీ ఇటువైపుకి ఫోల్డ్ చేసేసుకొని పైన ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. నార్మల్ ఫుడ్తో పైపింగ్ నేను నార్మల్ ఫుడ్తోనే చేస్తానండి ఎక్కువగా, అసలు 90% నార్మల్ ఫుడ్తోనే చేస్తాను పైపింగ్, థ్రెడ్ పైపింగ్.
ఈ వీడియో కూడా నార్మల్ ఫుడ్తో పైపింగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ పైపింగ్ కూడా ఏ విధంగా చేయాలి అనేది మళ్ళీ ఫ్రెష్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీసెస్, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, మోడల్ బ్లౌజ్ కదా ఇది, ఈ పేపర్ కటింగ్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ విధంగా జాయింట్ చేయాలనే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మొత్తం ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది షేప్ అనేది. సో చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి పైపింగ్ వస్తుందండి. ఇది ఒకవైపు మొత్తం ఇటు షోల్డర్, ఇటువైపు నెక్ వైపు మొత్తం పైపింగ్ వస్తుంది, ఇటువైపు మాత్రం హ్యాండ్స్ అటాచ్ అవుతాయి కాబట్టి అటువైపు పైపింగ్ అవసరం లేదు. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి ఏమైనా ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ అనేది వేసేసుకుందాం. ఇటు నెక్ వైపు ఉండే విధంగా మాత్రం పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇలా పైపింగ్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నార్మల్ ఫుడ్తోనే పైపింగ్ అనేది వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చుట్టూ వేసేసుకుంటూ రావాలి పైపింగ్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనకు చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసినట్లయితే మనకి ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకొని ఇక్కడ ఎడ్జ్ చివరన ఇలా కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. చూడండి పైపింగ్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ లోపల వైపుకి ఫోల్డ్ చేసేయాలి మళ్ళీ. ఇప్పుడు మనం టాప్ స్టిచ్ పైనుండి వేసేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని లోపలికి మనకి ఇన్విజిబుల్గా కూడా వేయవచ్చు పైపింగ్. కాకపోతే నేనైతే ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ వైపుకి తిప్పేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ అనేది చేసేసుకొని ఇక్కడ స్టిచ్ కనిపించినా బాగానే ఉంటుంది, కనబడకపోతే ఇంకా నీట్గా ఉంటుంది. అది ఇన్విజిబుల్ పైపింగ్, స్టిచ్ అనేది బయటికి కనబడకుండా ఉండేది. కాకపోతే నేను ఇక్కడ మాత్రం దీనికి కనబడే విధంగానే ఫోల్డింగ్ అనేది ఇలా స్టిచ్ అనేది బయటికి కనిపిస్తుంది. చూడండి, నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నా. చుట్టూ పైపింగ్ అయితే వేసేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి చూడండి మనం పేపర్ కటింగ్ చేసిన మోడల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి, ఇంకొక వైపు కూడా. తర్వాత ఇప్పుడు ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ కూడా నేను ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా నెక్కి పైపింగ్ వేసేసాను, నడుం బెల్ట్ వేసి హుక్సులు పట్టి కాజాల పట్టి వేసేసాను. చూడండి, ఈ విధంగా వచ్చేసింది. ఇలా మనకి ఇంకా నార్మల్ బ్లౌజ్కి వేసినట్టుగానే నడుం పట్టి, హుక్స్ పట్టి, కాజా పట్టి అయితే వేసేసుకున్నాను. అది ఇప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచ్ కటింగ్ వీడియోలో 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం వదిలిపెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ కోసం మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఎందుకంటే ఈ మార్కింగ్ పైనే ఆ పట్టీలు అనేది పెట్టేసి స్టిచ్ చేద్దాం. మనం కుట్ల కోసం ఎక్స్ట్రా తీసుకున్నాము కటింగ్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ 2 షోల్డర్ పీసెస్ని మనం ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. ఈ బ్యాక్ పార్ట్ కదా, చూడండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. మధ్యలో ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను, అంటే ఒక చిన్న కట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇది మిడిల్ పాయింట్ అని తెలియడానికి కోసం షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. ఇలా ఇప్పుడు చివరి నుండి
మనకి ఈ విధంగా రావాలి. చూడండి, ఈ పేపర్ కటింగ్ పెట్టి చూపిస్తున్నాను. మనకి షేప్ అయితే ఈ విధంగా రావాలి. ఇక్కడ ఉండే విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనకి ఎక్కడి వరకు నెక్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఇలా మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా, ఆ 1/2 ఇంచ్ లైన్ పైన ఈ విధంగా మన ఈ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుండి చూడండి, ఇలా ఈ విధంగా బ్యాక్ సైడ్ వన్ సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఫ్రంట్ వైపు ఇలా చూడండి, ఫ్రంట్కి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కొంచెం నెక్ అనేది బ్రాడ్గానే ఉంటుందండి. మనకు పిక్లో చూడండి, ముందు అటాచ్ చేశాను కదా, పిక్లో చూడండి, మీకు చివర్లో కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది పిక్ పెట్టాను. ఇది కొంచెం నార్మల్ బ్లౌజ్ కంటే కూడా విడ్త్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అలా ఉంటేనే ఈ బ్లౌజ్ మోడల్ బాగుంటుంది. కొంచెం నెక్ డీప్ కానీ విడ్త్ కానీ ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం మార్కింగ్ అనేది, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కోసం మనము కట్ చేసి జాయింట్ చేసాం కదా, క్లాత్ ఇక్కడ తగ్గిపోతుంది. అందుకే కొంచెం ఒక 1/2 ఇంచు నేను ఇక్కడ సైడ్కి లీవ్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం మధ్యలో కట్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, దానికోసం కొంచెం క్లాత్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి మనం కొంచెం సైడ్కి ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమే ఫ్రంట్ పార్ట్లో. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే మార్కింగ్ పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు ఏ విధంగా పెట్టేసుకున్నామో మార్కింగ్ సేమ్ అదే విధంగా అటువైపు కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకుందాం. ఇలా ఈ చివరి నుండి ఇక్కడ మనం సైడ్ దగ్గర చూసినట్లయితే రెండు సమానంగా ఉన్నది లేనిది ఈ విధంగా తెలిసిపోతుంది, ఇంతకుముందు స్టిచ్ చేసింది. సో ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఇటువైపు మళ్ళీ ఈ విధంగా కింది వైపు మనం స్టిచ్ చేసిన దాన్ని పైన ఇలా పెట్టి చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. కొంచెం ఇక్కడ మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకోండి, ఇక్కడ జాయింట్ చేసుకునే దగ్గరనే కొంచెం హార్డ్ ఉంటుందండి. రిమైనింగ్ అంతా ఈజీయే. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఇక్కడ కూడా జాయింట్ చేసేస్తున్నాను. చూడండి, డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ అంతా కూడా. చూడండి, మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకొని చూడండి షేపు. వీళ్ళకి కొంచెం నెక్ డీప్ ఎక్కువ పెట్టమన్నారు, సో అందుకే ఇది బ్యాక్ పార్ట్. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం నెక్ అనేది పైకి ఉంటుంది, బ్యాక్ ఏమో డీప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాం. డబుల్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. ఇంతకుముందు సింగిల్ స్టిచ్ వేసాను కదా, డబుల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాం. మనం ఇక్కడ క్యాప్ స్లీవ్స్ అనేది కటింగ్ వీడియోలో చూపించాం కదా, అదే క్యాప్ స్లీవ్స్ అనేది. ఈ మోడల్ బ్లౌజ్కి చిన్న హ్యాండ్సే బాగుంటాయండి, వెరీ షార్ట్ హ్యాండ్స్ అయితేనే బాగుంటాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది ఎలా అటాచ్ చేయాలో చూద్దాం.
ఈ విధంగా క్యాప్ స్లీవ్స్ కటింగ్ వీడియోలో కటింగ్ ఏ విధంగా చేయాలని చూపించాను. ఇలా వీటికి చంకలోతు అనేది ఏమి ఉండదండి క్యాప్ స్లీవ్స్కి. సో ఈ విధంగా మనకి 2 చివర్లు కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది అయితే కట్ చేసుకొని ఈ విధంగా 2 హ్యాండ్స్ ఈ విధంగా పెట్టేసుకొని సమానంగా ఉన్నది లేనిది చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి చంకలోతు తీయకుండా పర్లేదండి. ఇలా సెంటర్లో నేను ఒక చిన్న కట్స్ లాగా అయితే ఇచ్చేసాను. ఈ విధంగా హ్యాండ్ అయితే మిడిల్ పార్ట్ దగ్గర ఇలా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ వరకు ఈ చివరి వరకు ఇలా పెట్టేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేయాలి హ్యాండ్స్కి కంపల్సరీ. 2 వైపులా ఇదే విధంగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సైడ్ జాయింట్స్ అనేది చేసేసిన తర్వాత నేను నాట్స్ కూడా పెట్టేసాను చూడండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.